అందరికీ నమస్కారం అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. టీజర్ చాలా బాగుంది. ఫస్ట్ ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ కారణం అందరూ డైరెక్టర్ అంటారు కాదు, ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ అనమాట. సో ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు లేకపోతే ఈ మీడియా అనేది ఉండదు, ఈ సినిమా అనేది ఉండదు అనమాట. సో ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ ఎవరితో పోలుస్తానంటే ఒక ఫార్మర్తో పోలుస్తానంట. ఒక రైతు లేకుంటే మనము 3 పూట్ల తినలేము, ఒక ప్రొడ్యూసర్ లేకుంటే సినిమా అస్సలు చేయలేము. సో వీ హ్యాస్ టు రెస్పెక్ట్ ద ఫార్మర్ అండ్ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్. సో ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటేనే ఈ మీడియా వచ్చారు, ఈ డైరెక్టర్ అక్కడికి వెళ్ళి స్టోరీ చెప్పారు, ఈ ఆర్టిస్ట్ అందరూ ఫామ్ అయ్యారనమాట. సో అలాగే సో వీ హ్యాస్ టు రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ ఫస్ట్. ప్రొడ్యూసర్ వాళ్ళు లేకుంటే సినిమా అనేది అస్సలు రాదు. అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఈ సినిమా మీకు సక్సెస్ మిస్టీరియస్ లా కాకుండా హ్యూజ్ గా రావాలి. సక్సెస్ హాస్ టు బి స్పీక్ లౌడ్. సినిమా మిస్టీరియస్ గానే ఉండండి, సక్సెస్ మాత్రం పెద్దగా ఉండాలి సార్. ఓకే. అండ్ ప్లీజ్ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ టైం నేను అంటే ఇన్ని సంవత్సరాలుగా చూసుకుంటే నేను యాక్చువల్గా నేను డైరెక్టర్ అనమాట, నాకు తెలుసు. ఫస్ట్ టైం హీరోయిన్ డామినేట్ చేసిన హీరో అనమాట రోహిత్ గారు. సో హీరోయిన్ కంటే బాగున్నారు హీరో. సో అన్నా నైస్. సారీ ఓకే పర్లేదండి. ఒక్కొక్క సినిమా ప్రతిసారి హీరోయిన్ కోసమే సినిమాకి రావాలి అందరూ ఆడియన్స్, హీరో కూడా కోసం రావాలి కదా. సో దానికోసం ఆబ్వియస్లీ రావాల్సిందే ఇంకా. సో అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ ఎవరైతే వర్క్ చేశారు. అండ్ కంగ్రాచులేషన్స్. సో మీ ఎఫర్ట్స్ అందరికి, ఎందుకంటే ఇక్కడంతా యంగ్ బ్లడ్ లేకుండా కొత్త బ్లడ్ ఉంది అనమాట. కొత్త బ్లడ్ పవర్ ఎక్కువ. సో ఈ కొత్త బ్లడ్ అందరికి పవర్ ఎక్కువ ఉంది. ఓన్లీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాత్రమే ఓల్డ్ బ్లడ్. వాళ్ళు సపోర్ట్ ఇచ్చారంతే, వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, వీళ్ళందరూ లాక్కొచ్చారనమాట. సో ప్లీజ్ మీడియా అందరూ కొంచెం సపోర్ట్ చేయండి, బికాస్ మీరు సపోర్ట్ చేస్తేనే సినిమా పైకి లేస్తుంది. అండ్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రతి సిల్వర్ స్క్రీన్ మీద పడేది కొత్త పాత అనే డిఫరెన్స్ ఉండదు అనమాట. సిల్వర్ స్క్రీన్ మీద రేపు చిరంజీవి గారి బొమ్మ అయినా సిల్వర్ స్క్రీన్ మీద పడాలి, చిన్న సినిమా అయినా సిల్వర్ స్క్రీన్ మీద పడాలి. సో సిల్వర్ స్క్రీన్ లో చూసే ప్రతి ఒక్కరూ కొత్త టాలెంట్స్ కి సపోర్ట్ చేయాల్సిందే. సో సపోర్ట్ చేద్దాం. సో ఈ సక్సెస్ మీరు సెలబ్రేట్ చేయబోతున్నారు సార్. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. కార్తిక్ గారు, మీరు ఇంత చక్కగా మాట్లాడతారని తెలియదండి, లేదంటే ప్రతి ఈవెంట్ కి మిమ్మల్ని గెస్ట్ గా పిలుస్తామండి. ఎందుకంటే ఇంత బేస్ వాయిస్ ఉంది, నిజంగా నెవర్ ఎక్స్పెక్ట్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఫ్యూచర్ లో ఏమైనా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ డైరెక్షన్ చేసి ఇంకా చేస్తారా? ఇంకా చేస్తున్నాను. ఇంకా చేస్తున్నారు. ఏమైనా రివీల్ చేస్తారా? అంటే కీర్తి గారితో ఏమైనా చేస్తున్నారా? కీర్తి గారితో 2 ఉన్నాయి మేడం. 2 ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ అయ్యింది, ఓకే, ఇంకొకటి వస్తుందా? ఓకే. కంగ్రాచులేషన్స్ అండి. యూ హ్యావ్ గుడ్ వాయిస్, అలాగే మంచి పవర్ ఉంది, బేస్ ఉంది యాక్చువల్లీ. సో బేస్ ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్స్ వస్తాయి అనమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ కార్తిక్ గారు.